అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అసలే బస్సులు బందట. ఇక మామూలు టైంలోనే ఆఫీస్కు రావాలంటే ఎనలేని కష్టాలు పెట్టే మా ఎన్నెలమ్మ ఇలా బస్సులు బంద్ అనే సాకుతోని ఆఫీస్కి వస్తుందా రాదా? ఇంతకు ఈమె ఏడున్నట్టు? ఈమెంది ఆడ నిలుసుండి అమీర్పేట అమీర్పేట అని మొత్తుకుంటున్నది. ఏంది వెన్నెలా ఆటో డ్రైవర్లు ప్రయాణికులను పిలిచినట్టు విలువ పడితేందో అయినా ఆఫీస్ రావా? బస్సులు బంద్ అయితే నీకేంది? నీకు బైక్ ఉండనే ఉండే, ఆ బండి మీదనే వస్తావు కదా రోజు. ఇయ్యాల ఏమైంది? బండి లేదని నేను చెప్తలేను, బస్సులు బంద్ కదా అందుకే ఈ బండితోని ఒక 4-5 ట్రిప్పులు వేసింది అనుకో, మస్తుగా డబ్బులు వస్తాయని ఆఫీస్ కి లీవ్ పెట్టేసిన. అచ్చా, నీకు లీవ్ ఎవరిచ్చిర్రమ్మా? ఎవరిచ్చుడేంది, నేనే తీసుకున్నా. ఇప్పుడు ఏం చేస్తావు మరి? బస్సులు బంద్ కాబట్టి ప్రయాణికులు మస్తు ఇబ్బంది పడతారాయే, అందుకే ఈ బండితోని ట్రిప్పులు కొట్టినమే అనుకో, ఈ ఒక్క రోజులా మస్తుగా డబ్బులు వస్తాయి. బస్సులు లేవు కాబట్టి గిరాయికి కూడా బగ్గనే అవుతుంది, ఎక్కువ అడిగినిస్తారు. అందుకే ఆహా, దానికి వాళ్ళు ఆన్లైన్ లో బుకింగ్ చేసుకోరా? ఆన్లైన్ లో బుకింగ్ చేస్తే చాలా మంది ఓకే చేస్తలేరట, ఆఫ్లైన్ లో తీసుకుపోతాం గానీ ఎక్కువ పైసలు అడుగుతున్నారట. అందుకే ఒక 10 ట్రిప్పులు కొట్టినామంటే చాలు, ఒక్క రోజులనే మస్తుగా డబ్బులు వస్తాయి. సరే, ఎవరు వస్తారో ఎంత ఇస్తారో నేను చూస్తా కదా. అమీర్పేట ఎట్ట పోవాలమ్మా? ఇంకాసేపట్లో ఇక్కడికి విమానం వస్తది, అది వచ్చినాకనే దాంట్లో ఎక్కితే చక్కగా పోయి అమీర్పేటలో దించేస్తారు. సరేనా? ఇప్పుడు ఆ విమానం ఎక్కడానికా టికెట్లు ఎక్కడ తీసుకోవాలా? టికెట్ అవసరం లేదు, డైరెక్ట్ ఫ్రీగానే పోవచ్చు. అవునా? అది రాగానే మనం సీట్ కోసం కిటికీలోంచి ఖర్చు వేసేయచ్చా? ఏహే, ఉండవయ్యా ఉండు, నేనేదో సరదా కంటే నువ్వేమో నిజమే అన్నట్టు మాట్లాడుతున్నావేంటి? అమీర్పేట వెళ్ళాలంటే ఇగో నా బైక్ బుక్ చేసుకోవాలి. అవునా? అయితే తీసుకొని బామ్మా. 500 అవుతుంది మరి. అదేంది మాదా? అమీర్పేటకు 100 రూపాయలు అని చెప్పారు, ఎవరిని అడిగితే. అది నార్మల్ టైంలా, ఇలా బస్సులు బంద్ కాబట్టి 500. మోసం 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 మోసం. అడుగు తీసి అడిగేస్తే మోసం, బస్సులు నడవని రోజు బైక్ బుక్ చేసుకోవాలంటే మోసం. ఇంకా ఎన్నాళ్ళు దోపిడా? ఎందుకు మాట భయపడుతున్నావా? నువ్వు అడిగినట్టే 500 ఇస్తా, తీసుకొని బొమ్మా. సరే పదండి. ఇప్పటికి కూడా 500 రూపాయలు అంటున్నావు, 100 రూపాయలు అని అన్నవులా? ఏందా అపరిచితులు చూసినా కూడా భయం పుట్టడంలా నీకా? అమ్మో, మీరు కావాలంటే వేరే బండి మీద ఓన్రి, ఆటో కన్నా ఓన్రి, నేనైతే రాను. ఏందిమా, బండి స్టార్ట్ చేయమ్మా, నేను 500 రూపాయలు ఇస్తా, అమీర్పేటకి తీసుకొని పో. మళ్ళీ బెదిరియొద్దు. నేను ఎందుకు బెదిరిస్తానమ్మా? అమీర్పేటకు తొందరగా పోవాలమ్మా, పద. నువ్వు అడిగినట్టు 500 రూపాయలు ఇస్తానమ్మా. సరే గాని 500. బస్సులు బందని నా దగ్గర 500 కొట్టేయాలని చూస్తుందా? ఇచ్చి పడేసా. ఏమైంది వెన్నెలా? ఏమో అగులు బుగులు కాబడుతుంది. ఏం లేదక్క, ఆఫీస్కి వస్తున్నాగు. ఎందుకు? లీవ్ పెట్టుకున్నావు కదా, ఏదో బైక్ ట్రిప్పులు కొట్టుకుంటా ఇవాళ బస్సులు బంద్ అని అంటివి కదా. ఆ ట్రిప్పులు వద్దు, ఆ కథ వద్దు, 5 నిమిషాలలో ఆఫీసులు ఉంటా. సరేనా? వస్తున్నా. సరే సరే వచ్చేయ్. అమ్మ వాణ్య, ఓకేనా? ఎట్టుంది పర్ఫార్మెన్స్? బాగా చేశానా? సూపర్ తిరకాసు. దెబ్బకు ఆఫీస్ కి కదిలింది వెన్నెలా. చూసిరా పబ్లిక్, అటు బస్సులు బంద్ అని ప్రయాణికులు కష్టాలు పడుతుంటే ఇటు దోసుకునేటోళ్ళు దోసుకుందామని చూస్తురట. ఆ సొంటోళ్లకు మా తిరకాస సొంటోళ్లే కరెస్ట్ కదనొల్లా. దేశంలో ఇప్పుడు ఏం నడుస్తుందయా అంటే ఎన్నికల వేడి నడుస్తుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు అయిపోయినాయి, కొన్నిటికి జరగబోతున్నాయి. ముఖ్యంగా అందరి నజర్ బెంగాల్ మీదనే ఉన్నది కదా. అయితే ఇంత హీట్ ఉన్న రాష్ట్రంలో ముఖ్యంగా ఒక కొత్త రాజకీయ ముచ్చట బయటకు వచ్చిందిలా. ఆ పంచాదేందో సుశుద్ధం పాండ్రి. అగో, పొలిటికల్ హీట్ అని వేడి వేడి చేపల కూర తినే చూపెడుతున్నారు. బీజేపీ లీడరు అనురాగు ఠాగూర్ సారు ఊదుకుంటా తింటున్నాడు. ఇంతకు ముచ్చట ఏందంటే ఈ చేపల కూర గురించేనుల్లా. ఆవు, అందుకే ఈ సారు చేపల కూర ముంగట పెట్టుకొని మరీ మీడియా ముంగట తిన్నాడు. అయితే ముచ్చటేందంటే మొన్నట్లా సీఎం మమతక్క బెంగాల్లా బీజేపీ గెలిస్తే చేపల కూర తిననీయరు అన్నదట. అంతే,
చల్ మేమెందుకు అట్లా చేస్తాం? బెంగాల్ ప్రజలకు మేమేం వ్యతిరేకం కాదు, కావాలంటే మేమే చేపల కూర తిని చూపెడతామని మమత మేడానికి గిట్ల కౌంటర్ ఇచ్చిండ్రు అన్నట్టు. ఇక ఇది ఇటు ఉంచితే ఇంకో దిక్కు అసోం సీఎం సారేమో ఏకంగా గీ మాట అనుకొచ్చిండు. टेबल में बैठ के दोनों मांस खाने का कंपटीशन करूंगा, आप भी खाए जाओ, रो इलिस आप भी खाते जाओ, मैं भी खाते जाऊंगा, लास्ट में मैं आपसे 1 केजी ज्यादा ही मांस खा जाऊंगा, 1 केजी ज्यादा ही मांस खा जाऊंगा. అబ్బర కొడుకో, ఇన్నారులా సారేమంటున్నాడో? చేపల కూర విషయంలా మమతక్క నాతోని పోటీ పడాలే, అప్పుడు ఆమె కంటే 1 కిలో ఎక్కువనే తిని చూపెడతా అంటున్నాడు సీఎం సారు. మరి ఈ చేపల కూర పంచాది ఓట్ల వరకే ఉంటుందో అటెంక కూడా గిట్లనే కొనసాగుతుందో గాని బెంగాల్ ఎన్నికల ప్రచారం అంటేనే ఇప్పుడు చేపల కూర యాదికొస్తున్నది పోన్రి. పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టు అయిందానికి కాందానికి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు ర్యాలీలు రాస్తారోకోలు చేసుడు మన నాయకులకు బాగా అలవాటైపోయిందిలా. ఎక్కడ జాగలేనట్టు నడి రోడ్డు మీద నిల్చొని స్పీచ్లు ఇస్తుంటారు. అర్జెంట్ పని మీద పోయే పబ్లిక్ పరిశాన్ అవుతారనే సోయి కూడా ఉండదు. ఇట్లనే ముంబైలో నాయకులు రోడ్డు మీద ర్యాలీ తీస్తుంటే ట్రాఫిక్ జామ్ అయింది. సూషి ఒక అక్క ఆ లీడర్లను దుమ్ము దులిపింది కదా అంటే ఆమె దెబ్బకు అక్కడున్న మంత్రికి మాట బంద్ అయిపోయింది. ఓ సారు, నడి రోడ్డు మీద ఏంది తమాషా? గా పక్కకి ఒక ఖాళీ గ్రౌండ్ ఉన్నది, అందరు కట్టగట్టుకొని పోయి ఆ గ్రౌండ్ లో పెట్టుకోండి మీటింగు. మీరు చేపట్టి ట్రాఫిక్ జామ్ అయింది, పబ్లిక్ పరేషాన్ అవుతున్నారు, ఎంతసేపు వెయిట్ చేస్తారు? చెల్ దొబ్బేయండి నుంచి అన్న అక్క అంత మందిలా ఒక మంత్రిని పట్టుకొని దుమ్ము దులిపిందుల్లా. There are hundreds of people waiting. There is an empty ground there. There is an empty ground. Yes. Get out of here. ఆమె అంత ధైర్యంగా ప్రశ్నించుడు చూసి ఆ మంత్రి షాక్ అయిండు. కొద్దిగా అయితే కొట్టేతట్టే ఉన్నదని అనుకున్నాడో ఏందో, పోతున్నాం అనుకుంటా మెల్లగా అక్కడి నుంచి ముందుకు పోయిండు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. అసలు అక్కడ ఏం జరిగింది అని అంటే, పార్లమెంట్ల డిమిలిటేషన్ బిల్లు పాస్ కాకుండా ప్రతిపక్షాలు అడ్డుకున్నందుకు బీజేపీ మహాయుతి అలయన్స్ ఆధ్వర్యంలో మహారాష్ట్ర వర్లి ఏరియాల మహిళా సంకల్ప్ ప్రోగ్రాం పెట్టిల్లు. మంత్రి గిరీష్ మహాజన్ తో పాటు లీడర్లు కార్యకర్తలు జెండాలు పట్టుకొని రోడ్డు మీద ర్యాలీ తీసిల్లు. దాంతో నా రూట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడో అక్కనే ఆగిపోయినరు. కొడుకును స్కూల్ నుంచి తీసుకొద్దామని పోతున్న ఈ అక్క కూడా ట్రాఫిక్ ఇరుక్కపోయింది. గంట సేపు అయినా ట్రాఫిక్ క్లియర్ కాలేదు. దాంతో అక్కకు బీపీ పెరిగిపోయి చక్కగా మంత్రి దగ్గరికి పోయి వాయించ వదిలిపెట్టింది. ఏమిరా బాలరాజు, ఏమిరా నీ వల్ల ఈ దేశానికి ఉపయోగము అన్న రేంజ్లో గడ్డి పెట్టేటాలకు పోలీసులు ఉరుకొచ్చి ఆమెను కూల్ చేయవేయండ్రు. ఇప్పుడు వీళ్ళు ట్రాఫిక్ జామ్ చేస్తే మీరేం చేస్తున్నారయ్యా అని అక్క వాళ్ళ మీద కూడా సీరియస్ అయింది. ప్రజలందరూ ఈ అక్క లెక్క పబ్లిక్ ను పరేషాన్ చేసే లీడర్లను ప్రశ్నిస్తే ఈ దేశం కొంతనన్నా బాగుపడుతుండే అనుకుంటున్నారు ఈ వీడియో చూసినోళ్ళు. అది హైదరాబాద్ బాలాపూర్ దగ్గరున్న గుర్రం చెరువు. అక్కడికి పోలీసులు 100 స్పీడ్లా కార్లు వేసుకొని వచ్చిర్రు. అట్లనే అంబులెన్స్ వాళ్ళు కూడా వచ్చిండ్రు. మ్యాటర్ మొత్తం సీరియస్గా ఉన్నది. ఇక ఈ పోలీసులను చూసి జనాలు కూడా మస్తుగా జమ అయినరు. ఒక మాటలో చెప్పాలంటే అక్కడ పరిస్థితి మొత్తం ఎవ్వరికి అర్థమైతలేదు. అరే మ్యాటర్ ఏంది వాని, ఇంతకు ఏమైంది అంటారా? సీదా వార్తలకే పోయి చూద్దాం పాండ్రి. అబ్బర కొడుకా, పోలీస్ అన్నలు బలం కొద్దిగా గుంజుతున్నారు. ఏదో బలమైనదే చెర్లవాడు ఉంటది. గుంజంటే అన్నాలు గుంజుండ్రి, దగ్గరకు వస్తున్నది, గుంజుండి. మీరు గుంజుతనే కదులుతున్నది. వచ్చే అమ్మయ్య వచ్చింది పో. ఇంతకు ఏంటిదబ్బా, పోలీసులు గింతగానం కష్టపడ్డారని అనుకుంటున్నారా? మాకు తెలియదు. వీడియో ఎడిటర్ అన్నా జర చూపెట్టవే. ఓర్ని కథ సల్లగుండా పోలీసులు గింత సేపు గుంచింది మనిషినా? అరే రే పాపం చిచ్చా, నీళ్ళ నాని పర్షాన్ అయిండు. గిదీంట్లోకి ఎందుకు దిగినవే? అయ్యో, ఎందుకు దిగిండో కూడా చెప్పలేకపోతున్నాడు. ఇంతకు ఏం పేరే నీ పేరు? మీ నాన్న పేరు? ఏ ఊరు మీది? బొల్లారమా? నీ కథ సల్లగుండా బొల్లారం నుంచి మీ చుట్టాల దగ్గరకు వచ్చి దీంట్లో పడ్డావే. ఇంకా అదృష్టం ఎవరో పోలీసులకు చెప్పబట్టి జల్దిగా బయటకు తీసిర్రు గాని లేకుంటే ఆగం కథనే ఉండేది. మరి చెర్లకు ఎందుకు దిగిండో ఏమో గాని దగ్గర 3-4 గంటలు చెర్లకెళ్ళి బయటకు రాలేక అవస్థ తీసిండట.
ఎన్నంటే ఏంది తాతకు నూకలున్నాయి పటుండ్రి, అందుకనే బతికి బయటపడ్డాడు. ముసలి తాతలు మీరైతే షెర్లకు దిగి తిప్పల పడకుర్రి సరేనా. ఈ నడుమ టెర్రస్ గార్డెన్ కాన్సెప్ట్ బాగానే పాపులర్ అయింది. టెర్రస్ గార్డెన్ అంటే ఎరికే కదా, ఎవల ఇంటి మీద వాళ్ళు కుండీలు పెట్టి కూరగాయలు ఆకుకూరలు పెంచుకుంటారు అన్నట్టు. ఇట్లనే ఒక సాఫ్ట్వేర్ అన్న కూడా టెర్రస్ గార్డెనింగ్ షురూ చేసిండు. ఈ ముచ్చట తెలవంగానే పోలీసులు వచ్చి ఎవట్రా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావని జీబులేసుకొని పోయినరులా. అదేందది మొక్కలు పెంచితే అరెస్ట్ చేస్తారా అనుకుంటున్నారా? అటు చూడండి ఒకసారి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలా గడియారికం సుతం ఉండని సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్లకు మొక్కల పెంపకం మీద ఇంట్రెస్ట్ ఉండుడంటే విచిత్రమే కదా. ఆగో అక్కడ చూస్తున్నారా, ఇంటి డాబా మీద వరుసగా కుండీలు పెట్టి కొన్ని మొక్కలు పెంచుతున్నాడు ఈ సాఫ్ట్వేర్ అన్న. మామూలుగా అయితే టెర్రస్ మీద కూరగాయలు ఆకుకూరలు కళ్యామాకు కొత్తిమీర మెంతికూర సొంటివి పెంచుకుంటారు. కానీ శశిధర్ అనే ఈ సాఫ్ట్వేర్ అన్న పెంచుతున్నాయి ఏంటియో ఎరికేనా? గంజాయి మొక్కలు. అవును, టెర్రస్ మీద గప్చుప్గా గంజాయి సాగు చేస్తున్నాడు. ఈ ముచ్చట ఎట్లా తెలిసిందో ఏందో గాని హైదరాబాద్ నాచారంలో ఉన్న శశిధర్ ఇంటి డాబా మీదకి పోయి చెక్ చేసిన ఎక్సైజ్ పోలీసులు ఈ మొక్కల్ని చూసి షాక్ అయిన్లు. మొత్తం 17 మొక్కలున్నాయి అక్కడ. వాటి నుంచి 10 కిలోల దాకా గంజాయి తీయొచ్చట. ఏంది సంగతి అని అడిగితే, ఇవి గంజాయి మొక్కలని నాకు తెలియదు సారు, ఇప్పుడే గూగుల్లా సెర్చ్ చేస్తే తెలిసింది, పీకేద్దామని అనుకుంటున్నా ఇంతల్నే మీరు వచ్చిండ్లు అని కథలు చెప్తున్నాడు. ఇది వరకు ఈ మోతవారి కొన్ని రోజులు సాఫ్ట్వేర్ జాబ్ చేసిండట. మత్తుకు అలవాటు పడి జాబు పోగొట్టుకున్నాడు. చేతుల పైసలు లేకపోయేటాళ్లకు వాళ్ళని వీళ్ళని అడుక్కునుడు ఎందుకని సొంతంగా తయారు చేసుకుంటే బేఫిగర్ ఉండొచ్చు అనుకొని ఇగో ఇట్లా గంజాయి పంట సాగు చేసి పోలీసులకు దొరికిపోయిండు. పిల్లి కండ్లు మూసుకొని పాలు దాక్కుంటా నన్నెవరు చూస్తలేరు తీ అనుకున్నట్టు ఈ మోతవారి గంజాయి మొక్కల గురించి ఎవ్వరికి తెలియదు అనుకొని అడ్డంగా దొరికిపోయిండు. ఎవరైనా మత్తు కోసం ఇటువంటి లంగ పనులు చేస్తే బతుకు బర్బాద్ అవుతుంది, జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు. పెండ్లైన 3 రోజులకే పెనిమిటిని లేపేసిన భార్య, భర్తను చంపేసి డ్రమ్ములో పెట్టిన భార్య, భర్త ముఖం మీద మెత్తబెట్టి గాలాడకుండా చేసి గుండెపోటుతో జీవిడ్చిందని చెప్పిన భార్య అని ఈ నడుమ వార్తలు వస్తే చూసినాం కదా. అయితే ఈడ మాత్రం భార్య భర్తను చంపలేదు. మరి ఎవరు ఎవరిని చంపినరంటే ఈ వార్తలో చూద్దాం పాండ్రి. సర్ప్రైజ్ ఇస్తానని ప్రియుణ్ణి ఇంటికి పిలిచి కుర్చీలా కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించి తగలబెట్టింది ఇగో ఈ ప్రియురాలు. అగ చూడుండ్రుల్లా మళ్ళా ఏం తెలియనట్టు నేనేం చేయలేదన్నట్టు ఫేస్ పెట్టి ఎట్లొచ్చి పోలీసు వాళ్ళ జీబులో కూర్చున్నదో. కర్ణాటక రాష్ట్రం బెంగుళూరు ఈమె గారిది. పేరు ప్రేరణ, ప్రియుని పేరు కిరణ్ అట. ఒక్క ఆఫీస్లోనే కొలువు చేసుకుంటా లవ్ల వాడి ఏడాది నుంచి ఫోన్లు మాట్లాడుకుంటున్నారట. మరి ఈ నడుమ ఏమైందో ఏమో గాని కిరణ్ సరిగ్గా మాట్లాడకుండేసరికి కోపం పెంచుకొని సర్ప్రైజ్ ఇస్తానని మాయమాటలు చెప్పి ఇంటికి పిలిచి అసలు మనిషే లేకుండా చేసింది. ముందుగాల నాకేం తెలియదు, ఆయనే పెట్రోల్ పోసుకొని జీవిడ్చిండని చెప్పిందట. కానీ అక్కడ సీన్ను చూసి పోలీసులు గట్టిగా విచారణ చేస్తే అప్పుడు అసలు విషయం చెప్పిందట. కానీ చూడుండ్రుల్లా ఎంత ధైర్యం ఉన్నదో ఈమె గారికి. సర్ప్రైజ్ అని చెప్పి కొత్తగా ఐ లవ్ యూ చెప్తా అని మాట ఇచ్చి కుర్చీలో కట్టేసి ప్రాణం తీసిందంటే ఎంత క్రిమినల్ మైండ్తో ఉన్నదో అర్థం చేసుకోండి. ఇన్ని రోజులు భార్యలే భర్తలను చంపుతుంటే చూసినాం, ఇప్పుడు ప్రియురాళ్ళు కూడా ప్రియులను చంపేకాడికి వచ్చింది పోన్రి ముచ్చట. కోతి ఎంత కోతి చేస్తదుల్లా, ఈ షర్టు మీదకెళ్ళి ఆ షర్టు మీదకి దుంకుతుంది, ఆ షర్టు మీదకెళ్ళి ఈ షర్టు మీదకి దుంకుతుంది. ఇక అక్కడనే పండ్ల చెట్ల గిట్లుంటే తినే తక్కువ తెంపి ఖరాబ్ చేసుడు ఎక్కువ ఉంటుంది. కోతి పనులే అలాగుంటాయి కదా. అయితే ఈడ మాత్రం ఒక కోతి అసోంటి పనులు చేయలేదు గాని ఒక చిన్న పిల్లగాని దగ్గరికి పోయింది. ఇక అటెంక చూడుండ్రి ఏమైందో. ఓ కోతి ఆగవే ఆగు, అసలుకే నువ్వు కోతి చేస్తున్నావు. తమ్ముని కడుపు మీదకెళ్ళి చేదియవెత్తి గోర్లు గుచ్చుకపోయి ఏడుస్తాడు. ఏహే అదెందుకు ఇంటది, అసలుకే కోతాయే. చిన్న పిల్లగాని ఏడుపిని ఇంకింత గాయ చేస్తున్నది. రావులా కథ మంచుగానే ఉన్నది పటూర్రి. ఓ అన్న నువ్వన్న జర ఏదన్నా ఉపాయం చేసి కోతిని బయటకు పంపవే. అగో సెల్ ఫోన్ ఇచ్చిండు కదా, మంచి తెలివిగల్లోడే. వాయమ్మనే చూసిన రానుల్లా కోతి కూడా ఫోన్ ఎట్లా చూస్తున్నదో. ఇక కోతి ఫోన్ సంబరానుంటే చిన్నగా పిల్లగాన్న ఆడికెళ్ళి తీసిర్రట. కానీ చూడుండ్రుల్లా చిన్న పిల్లగాన్ దగ్గరకు పోయి ఎంత పని చేసిందో. ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్లో జరిగింది కథ. మరి పిల్లగాని ఏడిపిని ఊకుంచేతందుకే పోయిందో
లేకుంటే నిద్రపోయిన పిల్లగాన్ని గెలికించుకొని ఆయనత కోతే ఏడిపించిందో తెలియదు గాని భలే పనిచేసింది పోన్రి కోతియా. బైకులు కార్లు నడిపేటప్పుడు వాటి గురించి కొంచెం అన్న తెలిసి ఉండాలి. ఎక్కడ బ్రేక్ వేయాలి, ఎక్కడ రేస్ చేయాలి అని, ఎంత స్పీడ్లో పోవాలి, ఎంత లోడ్ వేయాలి అనేది ఏం తెలియకుండా గుడ్డెద్దు చేనులో పడ్డట్టు సంపకపోతుంటే ఎక్కడో కాడ కథ అడ్డం తిరిగి కాలో చెయ్యో పుట్టుక్కు అంటది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఆడు చూడండి ఒకసారి. గుర్రం మీద ఏనుగు నెక్కించినట్టు ఆ బైకుకు అటు ఇటు వెనుక సీటుకు పెద్ద పెద్ద బ్యాగులు యాలాడేసి రయ్యుమని వచ్చి ఆ స్లోప్ ఎక్కబోతే ఏమైందో చూడుండ్రి. హరరరే అయ్యో ఎంత పనాయరా. ఎక్కినట్టే ఎక్కి ఇక నాతోని కాదు అన్నట్టు జర్రుమని వెనుకకు జారుకుంటా పోయి పల్టీ కొట్టింది. ఆ బైకు నడుపుతున్న బైకుకు బ్యాగులకు నడిమిట్లిరుక్కపోయి వామ్మో వాయ్యో అని మొత్తుకుంటుంటే అక్కడున్నోళ్ళు ఉరికచ్చి లావట్టిన్లు. ఇంకా నయం ఎవ్వలకి ఏం కాలే. ఇగో ఇక్కడ చూస్తున్నారా, 1 2 3 4 5 6 మొత్తం 6 పోతున్నారు ఆ బైక్ మీద. ఓ కాకా ఏందది? అది బైక్ అనుకున్నావా, షేరింగ్ ఆటో అనుకున్నావా? ముంగట అక్కను పెట్రోల్ ట్యాంక్ మీద ఊసబెట్టుకున్నాడు, వెనక సీటు మీద 2 బుజ్జవ్వలు, వాళ్ళ వెనక 2 పొట్టెగాళ్ళను కూసుండబెట్టుకొని ఏమన్నైతే ఎట్లా అనే రంది రౌసు లేకుండా సంపుకపోతున్నాడు. మరి నిజంగానే ఏదన్నా ఊరికి పోతున్నారా లేకపోతే ఉత్తగానే అట్లా టైం పాస్ కు చక్కర్లు కొడుతున్నారా తెలియదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మడకశిరలా అవుపడ్డది ఈ సర్కస్ సీను. పబ్లిక్ చూసిన్లా, మీరు గిస్వాంటి ఫీట్లు అస్సలు చేయకుండ్రి, చాలా డేంజరు. మజాకి వేయబోతే అసలుకే మోసం అవుతుంది. మనిషిదైనా ప్రాణమే, జంతువులదైనా ప్రాణమే, పక్షిదైనా ప్రాణమే, పాములదైనా ప్రాణమే, ఆఖరికి చిన్న చీమదైనా కూడా ప్రాణమేనుల్లా, అంతే కదా. అసోంటప్పుడు మనల్ని ఎవరన్నా కొడితే ఎంత దెబ్బ దాకుతుందో తతిమ జీవులకు కూడా అంతే నొప్పి ఉంటుంది కదా. మనల్ని ఎవరన్నా గాలిస్తే ఎంత ఘోరంగా ఉంటుందో తతిమ జీవుల విషయంలో కూడా అంతే కదా. కానీ అదే గిడో కాడ చూడుండ్రి, ప్రాణంతోనే ఉన్న చీమలను ఏం చేస్తున్నారో. ఈ వీడియో చేసింది ఎవడో గాని ఆడ కనిపిస్తే ఆ లావుల లచ్చ చీమలు జొర్రిస్తుంది దానికి పాదేందనేది. ఇది ఎక్కడి పైశాచిక ఆనందమో కదా. చీమలన్నిటిని గంటల పట్టుకొచ్చి నిప్పుల మీద పోసుడు, పొయ్యి మీద పేనం పెట్టి దాంట్లో చీమలనే షేంపుడు, ఇటుక పిల్లలను ఏడి చేసుకుంటా దాని మీద చీమల కుప్ప పోసి అంట పెట్టుడు, పొయ్యి మీద పుల్కాలు వేయించినట్టు వేయించుడు. ఇగో ఇటువంటి కథలన్నీ వాడుకుంటా వీడియోలు తీసి ఇంటర్నెట్ లో పెడితే ఎడ్డి జనం ఒకటే లైకులు కొట్టుకుంటా షేర్లు కొడుతున్నారు. అబ్బా మస్తు పోతున్నాయి కదా నా వీడియోలు అనుకుంటా ఆడు ఇంకిన్ని చీమలు పట్టుకొచ్చి ప్రతిసారి అవే వీడియోలు పెడుతున్నాడట. ఏమనాలే చెప్పుండ్రు ఇన్ని. ఎందుకో మరానికి చీమలంటే గంత కచ్చి ఎన్నడన్నా కుట్టరాని చోట కుట్టి ఆగం చేసినాయో. సిగ్గులేనోనికి చీమలంటే ఎందుకంత కోపమో గాని మరి గింత ఘోరమానుల్లా. ఏ జీవిదైనా పానమే కదా. అబ్బా అట్లా అంటే చికెన్లు మటన్లు తినేటోళ్ళు మరి పెద్ద పెద్ద జీవాలను కోసుక తింటలేరా అంటే తినేవాడి ముచ్చట వేరు. ఇట్లా ఆటి సందానావి చక్కెర బుక్కి సక్కగా ఉండే వాటిని తీసుకొచ్చి నిప్పుల మీద వేసి ఆగం చేసుడు వేరు కదా. చూస్తుంటే మన దేశపోడు కానట్టు అవుతున్నది. మరి అసలు ఈయనకి ఇన్ని చీమలు ఎడ దొరుకుతున్నాయో, చీమలను పెంచి మరి ఇట్లా చంపుతున్నాడో గాని వీడియోలు చూసే పబ్లిక్ అన్నా ఆ వీడియోలకు రిపోర్ట్ కొడితే గానీ ఆ అకౌంట్ బ్లాక్ అయ్యి అప్పుడు బుద్ధి వస్తుంది. మరి లేకుంటే ఎందులా ఇవాళ చీమలు అయిపోయినాయి, రేపు ఇంకే జీవాలను ఆగం చేస్తాడో, మనుషుల్ని ఈ తిరిగా చేయాలని ఇంకేమన్నా ఆలోచన చేస్తాడో ఎవరికి ఎరుక. కానీ ఇసోంటి వేస్ట్ గాలు మోపైతున్నారు చూడండి లోకం మీద. లైక్లు కామెంట్లు షేర్ల కోసం ఆన్లైన్ లో యాంట్లను చంపి పెట్టుడు ఎందులా వీడియోలు మరీ చిత్రం కాకుంటే. ఛీ.